సార్ తెలంగాణ టాపిక్ వచ్చేసరికి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది గవర్నమెంట్? ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక 4 మంత్స్ బ్యాక్ మాట్లాడినప్పుడే 1 ఇయర్ అయిపోతుంది. ఇప్పటివరకు నాకు అంత పెద్దగా ఏం కనిపించట్లేదు అన్న రకంగా మీరు ఒక మాట్లాడడం జరిగింది. సో ఏంటి అసలు రేవంత్ రెడ్డి గారు ఎలా డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారు? ఏ విధంగా ఏం నడుస్తుంది అసలు? ఏమి లేదు. 4.5 క్రితం ఏం మాట్లాడానో ఇప్పుడు అదే అదే పరిస్థితుల్లో చాలా కేవలం ఏమి డెవలప్మెంట్ జరుగుతుంది అంటే రాష్ట్రం నుంచి సూట్ కేసులు ఢిల్లీకి వెళ్ళటానికి వాళ్ళ అధిష్టానం అందరికి సూట్ కేసులు అందటానికి ఆ మధ్య మహారాష్ట్ర ఎన్నికలప్పుడు హైడ్రా అని అదని మూసి అని పెట్టి మొత్తానికి కాంట్రాక్టర్ని బిల్డర్స్ని ఏదో హంగామా చేసేసి సూట్ కేసులు పంపించారు. మళ్ళీ తర్వాత ఢిల్లీ ఎన్నికలకి దానికోసం డబ్బులు చేశారు. ఈ కార్యక్రమాలు పోటాపోటీలు వాళ్ళిద్దరి మధ్య కోమటిరెడ్డి ఈయన మధ్య ఎవరు ఈ సూట్ కేసులు బలమైన ఘనమైన సూట్ కేసులు తయారు చేయడం ఎవరు ముందుంటారనే పోటాలు ఉన్నారు. ఎందుకంటే ఎవరు ముందుంటే వాళ్ళు నెక్స్ట్ ముఖ్యమంత్రి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని దించేస్తారు అంతే. రేవంత్ రెడ్డి కన్నా ఏమాత్రం బలమైన సూట్ కేసులు కోమటిరెడ్డి ఇవ్వగలిగినా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్లో ఉన్నాడు కనుక, లేకపోతే మామూలుగా అయితే సీఎం రేవంత్ రెడ్డి కన్నా కోమటిరెడ్డి బలమైనవాడు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఇండస్ట్రియలిస్టు, ఆల్రెడీ మంత్రులకి ఇది చేసి కనెక్షన్ ఉన్నవాడు, బలవంతుడు. కానీ ఇప్పుడు ఈ సీఎం పోస్ట్ అడ్డు పెట్టుకుని ఈయన బలం ఎక్కువ ఉంది. ఎవరెవరినో బ్లాక్ మెయిల్ 15% రేవంత్ ట్యాక్స్, రాహుల్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారు. బలం బెదిరించి మరీ వసూలు చేస్తారు. ఇవన్నీ ఆ స్టేజ్ కోమటిరెడ్డి చేయలేడు, సీఎం కాదు కదా, మంత్రి కదా. సో అతను స్టైల్లో అతను రెడీ చేస్తున్నాడు. ఎప్పుడు ఏ క్షణాన రేవంత్ రెడ్డి సూట్ కేసు కన్నా బలమైన ఘనమైన సూట్ కేసు కోమటిరెడ్డి ఇస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా ఈ దిగిపోవటం ఆయన జరగటం. కాంగ్రెస్కి అది పెద్ద కొత్త కాదు. మధ్యలో బాటి విక్రమార్క ఉన్నాడు, దళిత కార్డు వేసుకుని. ఏమాత్రం వీళ్ళిద్దరిలో క్లాష్ వచ్చేస్తే పిల్లి బోరు పెట్ట తీర్చారన్నట్టు తప్పని నేను దళిత కార్డుతో ఈయన రావడానికి సిద్ధంగా. ఇది జరుగుతున్న నేపథ్యం. వీళ్ళ పదవులు కాపాడుకోవడానికి, పదవులు చేయడానికి చేస్తున్న ఒక పైకి డ్రామా. ఏదో ఆ మీటింగ్ అన్నట్టు, ఈ మీటింగ్ అన్నట్టు, దేనికి ఒక అర్థం లేదు, ఒక పర్థం లేదు. ఏ మీటింగ్కి అంటే ఇప్పుడు ఎవరి రాజకీయం వాళ్ళు ఓన్లీ పొజిషన్ల కోసం కొట్లాడుతున్నారు తప్ప జనం కోసం జనం కోసం లేనే లేదు. పొజిషన్ల కోసం ఆ సూట్ కేసులు అందించడం తప్ప ఎక్కడ సీరియస్గా సిన్సియర్గా ఒక్కటి లేదు, ఒక్క కార్యక్రమం లేదు. అన్నీ ఇప్పుడు మూసీ ఉంది. మూసీది సిన్సియర్ అయితే ఆల్రెడీ 6,500 కిలోమీటర్ల డిస్టెన్స్ డిజైన్ చేసేసింది. ఎవరు చంద్రబాబు పీరియడ్లో మొదలెట్టారు, అది అప్పుడు వర్కౌట్ కాలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో దాన్ని కొంత దూరం తీసుకెళ్ళి డిజైన్ చేశారు, అప్పటికి ఆగినది. ఆ తర్వాత కేసీఆర్ పీరియడ్లో వచ్చినాక అది మొత్తం ఫుల్ డిజైన్ చేసి ఎక్కడెక్కడ ఫ్లైఓవర్స్ రావాలి ఇట్లా మొత్తం 6,500 కిలోమీటర్లు దీంట్లో వేరే దీంట్లో దాన్ని డిజైన్ చేసి రెడీగా ఉంది. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినాక ఆ డిజైన్ని ఎగ్జిక్యూట్ చేసుకోను. దాన్ని ముఖ్యలా చూపించడానికి ఎట్లా చూపిస్తానని 5 జిల్లాల ద్వారా తీసుకొచ్చి 12,500 12,800 కిలోమీటర్ల దూరాన్ని తీసుకొచ్చి, అంటే అక్కడ 5 జిల్లాల్లో టచ్ అవుతాయి. 5 చోట్ల 5 కాంట్రాక్టర్లు, 5 కాంట్రాక్టర్ల దగ్గర 5 దగ్గర మూటలు. ఇలాంటి స్ట్రాటజీ చేస్తూ పరిపాలన తప్పితే ఏమీ లేదు ఇక్కడ. అది జరుగుతుంది. అంతకుమించి ఏమి రాజకీయం వాడిని తిట్టడం ఎంతసేపు కేసీఆర్ని తిట్టడమే రాజకీయం. కేసీఆర్ తిట్టడమే అదే కామన్ సెన్స్ ఉండాలి. ఇంకా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి పేరుని చాలా మంది మర్చిపోవడం లాంటివి చూస్తున్నారు. ఏదో గుర్తుపెట్టుకోవాల్సినంత గొప్ప పేరు కాదు కదమ్మా. ఇప్పుడు సీఎం అంతకుముందు చరిత్ర ఏముంది? అంతకుముందు అతని చరిత్ర చంద్రబాబుకి సామంత్ రెడ్డి. చంద్రబాబు దగ్గరప్పుడు సోనియా గాంధీని ఇష్టం వచ్చి తిట్టాడు, రక్తం తాగే భూతం అన్నాడు, రక్కసి అన్నాడు, రకరకాలు తిట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఆవిడ కాళ్ళు కడిగి నెచ్చిరి పోసుకోవాలి, ఆవిడ దేవత అంటాడు. సో ఇది ఇలాంటి మనుషులు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? రాహుల్ గాంధీ గారు కూడా రేవంత్ రెడ్డి అని అనబోయి రాజు సంథింగ్ ఏదో పేరు చెప్పారు. వాళ్ళ మినిస్టర్ కూడా, వాళ్ళ మినిస్టర్ గారు కూడా అంటే కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఎక్కువ వస్తుంది సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే మనిషి ఒక నాయకుడిగా ఎదిగి రాలా, ప్రజల్లో లేడు. చంద్రబాబు చెంచాగా కొన్నాళ్ళు, తర్వాత కాంగ్రెస్లో చేరి ఏదో తంతేగైతే వీళ్ళు సీనియర్ లీడర్స్ అయిన కాంగ్రెస్ లీడర్స్ తెలంగాణలో అసమర్థులు కాబట్టి ఇతను చక్రం తిప్పుకోగలిగాడు. పట్టని 60 సీట్లు అయినా సీఎం వచ్చేసింది. అయితే అసలు ఆ సీట్ పార్టీ నిలబెట్టింది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే బట్టి విక్రమార్క గతంలో డిప్యూటీ స్పీకర్గా ఉండి
అపోజిషన్ లీడర్గా ఉండి వీళ్ళు పదవి లేకపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి లేకపోయినా పార్టీని పట్టుకుని నిలబడి ఆ మాత్రం పర్సెంటేజ్ నిలబడింది. ఆ క్రెడిట్ వాళ్ళు కాపాడుకోలేకపోయారు. రేవంత్ రెడ్డి తనకి వెళ్ళిపోయాడు వచ్చి. సో రేవంత్ రెడ్డికి ఏముందని చరిత్ర తెలంగాణలో పాపులర్ కాంగ్రెస్ లీడర్స్లో రేవంత్ రెడ్డి లేడు. సడన్గా ఎంటర్ అయ్యాడు. సడన్గా తంతే గాలి పుట్టాడు, సీఎం కూడా అయిపోయాడు. అప్పుడు మినిస్టర్ కూడా కాదు. సో కనుక ఎందుకు ఉంటుంది గుర్తు గబుకు రొటీన్గా మాట్లాడేటప్పుడు ఉంటుంది. కనుక ఇప్పుడు 100 మంది వస్తూ ఉంటారు మన దగ్గరికి, నీ పేరు గుర్తుంటుంది. రెగ్యులర్గా వచ్చి రమేష్ తెలుగు పాపులది ఇంకెవరో వస్తారు గౌకు నాకు ఎందుకు గుర్తొస్తుంది సడన్గా వచ్చి గుర్తుండదు కదా. ఆ ఛానల్ పేరు గుర్తుండొచ్చు, లేకపోతే ఛానల్ ఓకే అనొచ్చు కానీ గుర్తుండదు. రెగ్యులర్గా మనతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళ పేరు ఆటోమేటిక్ గుర్తుండదు. అలాగే రెగ్యులర్గా ఉండే కాంగ్రెస్ లీడరు అతను కాదు. కానీ మరీ టూ మచ్ సార్. ఆయన వెళ్తున్న ఫంక్షన్స్లో కూడా చాలామంది గౌరవ ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి అనేస్తున్నారు, ఇంకేదో పేరు చెప్పేస్తున్నారు. అసలు బాధాకరమైన విషయం. అతను మనిషి బిహేవియర్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, భాష కానీ, ఆ సంస్కారం కానీ ఒక సీఎం పద్ధతిలో లేదు. ఇప్పటికీ లేదు. ఇప్పటికీ ఏదో కార్యకర్తలాగానే మాట్లాడతాడు. ఒక బాధ్యత లేని నోటికి వచ్చేది మాట్లాడే కార్యకర్తలు ఉంటారు కదా, ఆ కార్యకర్తలాగా ఉన్నాడు. తప్పితే ఒక సీఎం అని పోస్ట్ ఎవడన్నా అంటాడయ్యా ఒక సీఎంగా ఉండి సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తిని పోసుకోవాలి అని ఎవడన్నా అంటారా? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రతినిధి నువ్వు ఉండే ఆ మాట అంటావా? అంత దాసోహమా, అంత దౌర్భాగ్యమా, అంత వాంఛన కాలు ముక్తాదారని కాళ్ళు పిసుకాలా? ఇంత సిగ్గు శరం ఉండద్దా? ఇంకేమో అతను ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఇంత దౌర్భాగ్యం అయితే ఎంతమందిని చూసాం. తెలంగాణ అంజయ్య గారు, రంగళరావు గారు, చెన్నారెడ్డి గారు, కోట్ల విజయ ఆంధ్రాకు, భవన వెంకట్రామరెడ్డి, ఎంతోమంది తెలంగాణ నుంచి సీఎం చాలామంది చూసింది ఈ రాష్ట్రం. ఎవరు ఆ రోజు వాళ్ళు కాంగ్రెస్ సపోర్టే, కానీ ఎవరు ఇంత హీనంగా ఆవిడ కాళ్ళు గడిగి నెత్తిని పోసుకోవాలి? ఇంత నీచంగా ఎవరు మాట్లాడేది? దరిద్రం. ఇంత దాసోహం ఏంటి? మరి ఎందుకు గుర్తుంటుంది ఈయన పేరు? ఒక దాసుడిగా గుర్తుండదు. అందుకే వాళ్ళ పవన్ ఈయన వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ పరువు బ్రాండ్ అలా దిగిపోయింది. ఇతను రావడానికి ముందు 10 ఏళ్ల క్రితం తెలంగాణ అంటే దేశం మొత్తం మీద ఒక ఎదుగుతున్న తెలంగాణ, ఎగురుతున్న తెలంగాణ అందరూ అలా కళ్ళు పైకి చూశారు. ఎవరు సీఎం అంటే ఇప్పటికీ నార్త్ ఏరియాలోకి వెళ్తే బెంగాల్ పేరు ఇప్పటికి సీఎం కేసీఆర్ అంటారు తెలంగాణ. ఎప్పటికీ ఈ తెలంగాణ అంటే అంత ఉన్న దాన్ని ఒక్కసారి దింపేసారు. సార్ జనాల్లో ఇప్పటికీ మన తెలంగాణకి సీఎం అని అంటే రేవంత్ రెడ్డి గారి పేరు గుర్తొస్తా, కేసీఆర్ పేరే గుర్తొస్తుంది ఇప్పటికి బయట ఇప్పటికి. ఎందుకంటే ఇతను అలా దిగజార్చి ఇప్పుడు ఈ ఎక్కడయ్యా గతంలో కేసీఆర్ అంటే అలా చూసారా తెలంగాణ. ఇప్పుడు ఎవరయ్యా మీ తెలంగాణ సీఎం చెప్పాలంటే అది వాటిని చూసి సోనియా గాంధీ కాళ్ళు, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర చూడండి, అక్కడ కాళ్ళు పిసుకుతానో కాళ్ళు మొక్కుతానో 5-6 ఉంటారు, అందుట్లో ఒకడు మా సీఎం అని చెప్పుకోవాల్సి వస్తుంది. అంత దౌర్భాగ్య స్థితికి తెలంగాణ దిగజార్చాడు. తెలంగాణ అభిమానాన్ని, తెలంగాణ అభిజాత్యాన్ని, తెలంగాణ పౌరుషాన్ని ఢిల్లీకి దాసోహం చేశాడు. ఇంకే మా అతని పేరు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ప్రజలు గుర్తుపెట్టుకోరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.